బ్యాక్ టు న్యూస్. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ నేతలు అవమానించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెప్పులతో అమరవీరుల స్తూపంపైకెక్కారు. దీనిపై స్థానిక ఆదివాసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అరాచకాలకు విఘాతం కలిగించారని హస్తం నేతలపై మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఆదివాసీ సంఘాల నేతలు అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేశారు. హస్తం నేతలు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఆదివాసీ అమరవీరులు ఇక్కడ పోరాటి అమరులైనటువంటి స్మారక స్తూపం ఇక్కడ ఏదైతే నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. ఇక్కడ ఆదివాసుల యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే చెప్పులతోటి రావద్దు, కానీ కొంతమంది తెలిసో తెలియకో చెప్పులతోటి మేము, ఎందుకంటే అమరులైనటువంటి మా కుటుంబం కానీ మా యొక్క పోరాట వీరులకు మేము దేవుళ్ళతో సమానంగా పూజించుకుంటాం కాబట్టి ఇక్కడ మేము ఎవరిని ప్రతి సంవత్సరం ఏటా జరిగే కార్యక్రమం అప్పుడు కూడా చెప్పులు ఎవరిని కూడా తీసుకురానియం. కానీ నిన్న చాలామంది చెప్పులతోటి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల ప్రకారం దీనికి అట్లా జరిగినట్లయితే శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఇప్పుడు మేము పాలతోటి పాల అభిషేకం చేసి ఇవాళ అందరం కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా జరగకూడదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.